కరీంనగర్ డైరీ స్థలాన్ని భూభారతిలో చేర్చడంపై కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పాల ఉత్పత్తిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిలో కరీంనగర్ పాల డైరీ పేరుపై రిజిస్ట్రేషన్ ఉండగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం భూభారతిలో తెలంగాణ ఫెడరేషన్ పేరుపై మార్చిందని పాల ఉత్పత్తిదారులు అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని పాల డైరీ నుంచి వేల మందితో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం పునరాలోచించి తిరిగి కరీంనగర్ డైరీ పేరుపై మార్చాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. కరీంనగర్ డైరీ అనేది పాడి రైతులది. కరీంనగర్ లిమిటెడ్ కంపెనీ, అది 1,00,000 కుటుంబాల సంస్థ. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలది. ఇప్పుడు దాదాపు 10 జిల్లాల పరిధిలో విస్తరించినది కరీంనగర్ డైరీ. ఈ గవర్నమెంట్ కోరేది ఏంటంటే కరీంనగర్ డైరీ ఆస్తులైనా ఏదైనా కూడా కరీంనగర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మా కరీంనగర్ డైరీ పరిధిలో ఉంచాలని కోరడం జరుగుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన భూమి ఇది. ఇప్పటి ప్రభుత్వం ఆ భూమిని తీసేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భూమి మాది. ఆ రైతులను మేము కష్టపడి సంపాదించుకున్న ఇప్పటి వరకు మా సంస్థ బాగా ఎదిగింది. ఎక్కువ ఎదిగేసరికి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాలను మాడుకోమని మేము హెచ్చరిస్తున్నాం.